బిగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 19, 2026 ఈ డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ క్యాలెండర్లో రెడ్ మార్క్ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుందా లేక హైప్ మాత్రమేనా? హరీష్ శంకర్ డైరెక్షన్, మాస్ టైటిల్, భారీ అంచనాలు. ఈ కాంబో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తి అనాలిసిస్. హాయ్, సినీ ఎక్స్ తెలుగుకి స్వాగతం. సినిమా మీద అంచనాలు ఎందుకు భారీగా ఉన్నాయి? పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, ఉస్తాద్ అనే టైటిల్ లోనే మాస్ ఫీల్, హరీష్ శంకర్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు? మాస్ ఎంట్రీ, పవర్ఫుల్ డైలాగ్స్, స్ట్రాంగ్ ఎమోషన్, థియేటర్ లో గూస్ బంప్స్. హరీష్ శంకర్ అంటే హీరో ఎలివేషన్ లో స్పెషలిస్ట్, పవర్ పంచ్ డైలాగ్స్, కమర్షియల్ ఫార్ములా పై స్ట్రాంగ్ హోల్డ్. అతని సినిమాల్లో హీరో క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఫార్ములా వర్క్ అయితే ఫ్యాన్స్ కి పండగే. కథ ఎలా ఉండే అవకాశం? అధికారిక కథ బయటికి రాలేదు, కానీ టైటిల్ చూస్తుంటే పవర్ఫుల్ పోలీస్ లేదా సోషల్ రెబల్ క్యారెక్టర్ అయ్యే అవకాశం. సిస్టమ్ పై ఫైట్ చేసే హీరో, మాస్ ప్లస్ ఎలివేషన్ ట్రాక్, మాస్ ప్లస్ ఎమోషనల్ ట్రాక్. హిట్ అవ్వడానికి కారణాలు: పవర్ స్టార్ క్రేజ్, భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ, ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్, ఫెస్టివల్, సరైన రిలీజ్ టైమింగ్ అయితే అడ్వాంటేజ్, మ్యూజిక్ హిట్ అయితే హాఫ్ సక్సెస్, బాక్స్ ఆఫీస్ ప్రొడక్షన్ ఓపెనింగ్ డే రికార్డ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు భారీ కలెక్షన్స్ రావచ్చు, కానీ లాంగ్ రన్ పూర్తిగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి టాక్ వస్తే 200 నుండి 300 కోట్ల క్లబ్ లోకి టచ్ చేసి ఛాన్స్. మిక్స్డ్ టాక్ అయితే స్ట్రాంగ్ ఓపెనింగ్ తర్వాత డ్రాప్. ఫ్యాన్స్ కి కావాల్సింది గబ్బర్ సింగ్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాస్ డైలాగ్స్. అదే లెవెల్ కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్, లేకపోతే యావరేజ్ టాక్ వచ్చే అవకాశం. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. హరీష్ శంకర్ తన మాస్ ఇమేజ్ ని మళ్ళీ రిపీట్ చేస్తే ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. మీరేం కోరుకుంటున్నారు? ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? కామెంట్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.